శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మార్చి 9వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి వారికి ఒక విధంగా రాశి అందే శని రవి సంచారం కొద్దిగా ఏ ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక ఇబ్బంది నడుస్తూ ఉంటుంది. చేసే ప్రయత్నాన్ని ఎవరు ప్రోత్సహించకుండా నిరుత్సాహపరుస్తూ ఉంటారు. వ్యక్తిగతంగా కొంతమందికి అంటే కొద్దిగా వయసులో బాగా వృద్ధులైన వారికి ఎవరికైతే థర్డ్ టైం పైన ఈ జన్మశని నడుస్తూ ఉంటుందో వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉన్నది. దానితో అది పక్కన పెడితే ధనస్థానంలో ఈ 3 గ్రహాలు సంచరించడం, కుటుంబ స్థానంలో 3 శుభగ్రహాలు కలియడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలన్నీ కూడా సమసిపోయి అందరూ ఒకే మాట మీద నిలబడే విధంగా ఈ గ్రహస్థితి మనకి చెప్తూ ఉంది. అంటే దూరమైనటువంటి కుటుంబ సభ్యులు కూడా ఒకసారి మీ కుటుంబంలో కలుసుకొని మీ వ్యక్తిగత సమస్యల పాటు కుటుంబానికి ఏదైనా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడం, ఆర్థిక పరంగా సహకరించడం, ఆగిపోయినటువంటి శుభకార్యాలని తిరిగి ప్రయత్నించి ప్రారంభమయ్యే విధంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే శుక్రుడు, ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. శని తన ఫలితాన్ని ఈ రాశి వారికి ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు ఈ యోగకారకుడైనటువంటి శుక్రుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి శుక్రుడు ధనస్థానంలో ఉచ్చ స్థితిలో ఉంటూ వక్ర గమనంలోకి రావడం జరిగింది. అంటే వక్రించిన గ్రహం ఏం చేస్తుందంటే గతంలో జరిగిపోయినటువంటి పొరపాట్లు ఏమైనా ఉంటే దాన్ని సరిదిద్దుతూ ఉంటుంది. అలాగే ఏదైనా అవకాశాలు పోగొట్టుకొని ఉంటే తిరిగి మళ్ళీ దాన్ని సరిచేసి జాతకుని మళ్ళా లైన్లో పెడుతూ ఉంటుంది. ఇప్పుడు కుటుంబ విషయాల్లో ఏదైనా ధన నష్టం జరిగి ఉంటే తిరిగి ఆ ధనాన్ని పూడ్చుకునే విధంగాను, శుభకార్యాలు వాయిదా పడితే దాన్ని సరిచేసే విధంగా శుక్రుడు సంపూర్ణంగా సహకరిస్తాడు. ఇక మనకి రాహు అక్కడ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏదో ఒక విధంగా చట్టానికి లోబడ అవినీతిగాన న్యాయంగాన అన్నది పక్కన పెట్టి మొత్తం మీద కుటుంబానికి ఏది కావాలో అది సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు ఈ రాశి వారికి పూర్వపుణ్య స్థానాధిపతిగా, అతను కూడా ధనస్థానంలో నీచభంగ రాజయోగంలో ఉండడం అంటే గతంలో మీ కుటుంబాన్ని మిమ్మల్ని విమర్శించి బయటికి పోయినటువంటి కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకొని వారు పశ్చాత్తాపం చెంది మళ్ళా ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేపట్టే విధంగా ఉంటుంది. బట్ ఏదైనా ఈ వారంలో ఈ సమయంలో మీ కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. గెట్ టుగెదర్ లాగా ఒక మంచి పార్టీ లాంటిది ఏర్పాటు చేసి దాంట్లో మళ్ళీ మీరు పుంజుకునే విధంగా మీ స్థాయిని పెంచుకునే విధంగా ఎక్కువ మందికి ఏదైనా విందు వినోదాలు లాంటివి పార్టీ లాంటిది ఏర్పాటు చేసి మీ ఉన్నతిని చాటుకునే అవకాశం ఉన్నది. ఇక ఇంకొక అవకాశం ఏంటంటే మరి గురువు చతుర్థ స్థానంలో ధన లాభాధిపతిగా సంచరిస్తూ మరి మీరు ఏదైనా ఈ సమయంలో ఒక గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, ఏదైనా గృహ ప్రవేశం కానీ, స్థిరాస్తి కొనడానికి కూడా మీ కుటుంబ సభ్యులు సహకరిస్తారు. అంటే మీ ప్రమేయం ఏమి ఉండదు, బట్ కానీ మీ కుటుంబంలో మీ పిల్లలో ఇంకోలో కొనిచ్చి మీకు అది అప్పచెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఈ ఒక స్థిరాస్తిలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా కుజుడు 5వ స్థానంలో ఉండడం వల్ల, 2వ స్థానంలో రాహు ప్రభావం వల్ల సాధారణంగా గతంలో మీరు పోగొట్టుకున్నాయి మళ్ళీ వచ్చినప్పుడు కూడా తిరిగి మళ్ళా అదే దారిలోకి జరిగిపోయినటువంటి వ్యసనాల్లోకి, అంటే అది ప్యాకెట్ అవ్వచ్చు, జోదం అవ్వచ్చు, బెట్టింగ్ అవ్వచ్చు, మళ్ళా తిరిగి ప్రవేశించకుండా ఉంటేనే మంచిది. మళ్ళా తిరిగి అదే మార్గంలో మీరు వెళ్తే ఈసారి మళ్ళా మిమ్మల్ని ఎవడు పెద్దగా రక్షించే అవకాశం ఉండదు. కాబట్టి 99% మీలో ఉన్నటువంటి బలహీనతల్ని కంట్రోల్ చేసుకొని ఇప్పటికైనా సవ్యంగా మీ పరిస్థితి మీరు చక్కదిద్దుకుంటే నెమ్మదిగా కొంతకాలం పాటు మీ జీవితం సుఖంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ వివాహ విషయంలో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ముఖ్యంగా అమ్మాయిలకి
ఈ రాబోయే మార్చి 14వ తారీఖు పౌర్ణమి రోజు. ఇది చాలా ఇంపార్టెంట్గా, ఈ పౌర్ణమి రోజు ఎవరైతే అమ్మాయిలు కానీ, ఎవరైతే పెళ్ళికి కావాల్సినటువంటి అమ్మాయిల తల్లిగారు కూడా ఈ పరిహారం పాటించవచ్చు. ఆ రోజు అమ్మవారి ఆలయంలో లేదంటే మీ గృహంలో అయినా పర్వాలేదు, చక్కగా పాయసం అంటే కొత్త బియ్యంతో ఆవు పాలతో పాయసం తయారు చేసి అమ్మవారికి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని కనీసం ఒక 2-3 ముత్తైదువుల కన్నా ప్రసాదంగా పెట్టడం వల్ల, మరియు ఆ పౌర్ణమి రోజు సాయంకాలం పూట చక్కగా లలితా సహస్రనామాన్ని పారాయణ చేయడం వల్ల అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే చాలా వరకు ఈ గృహంలో ఆగ్నేయ భాగంలో, అంటే మీరు అద్దెకున్నా లేదంటే సొంత గృహమైనా ఆగ్నేయ భాగంలో దోషం ఉన్నప్పుడు, అంటే నూతులు కానీ గోతులు కానీ టాయిలెట్స్ కానీ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు, మరి ఈ ఆగ్నేయ దోష ప్రభావం వల్ల మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి అనారోగ్య సమస్యలు, యజమానురాలకి అలాగే అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదరకపోవడం, కుదిరిన పెళ్ళైనా ఏదో కారణం వల్ల పుట్టింట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా ఈ ఆగ్నేయ దోషం ఇబ్బంది పెడుతుంటుంది. కాబట్టి మరి అది కూడా వీలైతే సరి చేసుకుంటే మరి మీ కుటుంబంలో అమ్మాయిలకి వివాహం జరుగుతుంది. ఇక అబ్బాయిల విషయంలో వాళ్ళు ఏ పని చేయకుండా ఇంట్లోనే తిష్ట వేస్తూ, మరి చదువు పూర్తయినా కూడా ఉద్యోగానికి వెళ్లకుండా ఉన్నవాళ్ళు మీ గృహంలో ఈశాన్య భాగంలో దోషం ఉందేమో గమనించండి. ఆ ఈశాన్య భాగంలో దోషం ఉన్నప్పుడు కామన్గా మీ మగపిల్లలు ఎందుకు పనికి రాకుండా, అంటే మంచి చదువు ఉంటుంది, మంచి బుద్ధిమంతులై ఉంటారు, కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయరు, వచ్చినా కూడా అవి సరిగ్గా నిర్వహించలేకపోతుంటారు. కాబట్టి ఈ ఈశాన్య దోషాన్ని సరి చేసుకోవడం వల్ల మీకు సంతానం మగపిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఆగ్నేయ దోషాన్ని సరి చేసుకోవడం వల్ల అమ్మాయిల యొక్క సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు ఇవి చూసుకుంటూ చిన్నపాటి రెమెడీలు చేసుకోవడం వల్ల కంపల్సరీగా మీకు ఈ వివాహంలో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు తొలగే అవకాశం ఉంది. అలాగే కామన్గా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న, లలిత అమ్మవారికి లలితా సహస్రనామం చదివి కుంకుమార్చన చేసుకున్న చాలా వరకు ఈ సమస్యలు మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మిగతా రోజులు చేసిన పరిహారం కన్నా ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. అలాగే దాని యొక్క ఫలితం కూడా తొందరగా రావడం జరుగుతుంది. స్వస్తి.